ఎవరి కోసం బాబాయ్ గుమ్మం వైపు చూస్తున్నారు? ఒక ఇంపార్టెంట్ పర్సన్ని ఇంటికి రమ్మని చెప్పానమ్మా. అతను ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా. ఆ పర్సన్ నాకు తెలుసా? తెలుసు. పేరు చెప్పు బాబాయ్. చెప్పడం దేనికి? డైరెక్ట్గా మనిషినే చూడు. కార్తిక్ గురించి ఇంతగా బిల్డప్ ఇచ్చాడంటే నా మనసులో కార్తిక్ ఉన్నాడని బాబాయ్కి డౌట్ వచ్చిందా? రా కార్తీక్, రా కూర్చో. హాయ్ కార్తిక్. హాయ్ అంకుల్, మనం సప్లై చేయాల్సిన మెటీరియల్ తాలూకా ఫైల్ మీరు ఒకసారి చూసి ఓకే అంటే. ఎప్పుడు బిజినెస్ గురించి ఏం మాట్లాడతావు కార్తీక్? కాసేపు పర్సనల్ విషయాలు మాట్లాడదాం. పర్సనల్ విషయాలా? బాబాయ్ అన్నది కరెక్టే కార్తిక్. లైఫ్ అంటే బిజినెస్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు పర్సనల్ లైఫ్ గురించి కూడా పట్టించుకోవాలి. మాల్ని, మా ఇద్దరికి కాఫీ తీసుకురా. వెళ్ళమ్మా. చెప్పండి అంకుల్. మా దూర బంధువు బుజ్జక్కకి ఒక కూతురుంది. ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం చూసే బాధ్యత నాకు అప్పగించింది. ఆ అమ్మాయికి చాలా సంబంధాలు వస్తున్నాయి, కానీ ఏవీ నచ్చట్లేదు. అందుకే ఈ విషయం నీతో మాట్లాడదామని పిలిచాను. నేనేం చేయగలను అంకుల్? నీకు తెలిసిన ఫ్రెండ్స్లో మంచి సంబంధాలుంటే చెప్పు. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పండి అంకుల్. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఏ నేను బాలేనా? మా అమ్మాయి మాలిని చాలా అందంగా ఉంటుంది, పెళ్లి చేసుకో కార్తిక్ అని అనాల్సింది పోయి బుజ్జక్క కూతురంట. బుజ్జక్క కూతురు. నీలాంటి కలర్, నీలాంటి క్యారెక్టర్ ఉండాలి. సరే అంకుల్. ఆ అబ్బాయి టోటల్గా నీలా ఉండాలి. అది నువ్వే అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. కార్తిక్ లా ఉంటే సూపర్ అంట. కార్తిక్ నావాడు. సరే అంకుల్, ఫ్రెండ్స్లో ఎంక్వైరీ చేసి చెప్తాను. అలాగే బాబు, కొంచెం తొందరగా గుడ్ న్యూస్ చెప్పు. నీ వెంట తిరిగి నా గురించి పట్టించుకో, కానీ ఊర్లో వాళ్ళందరికీ పెళ్లి సంబంధాలు చూస్తావా? నీ కాఫీ ఇవ్వను. అమ్మా మాల్ని, కాఫీ తీసుకురా. పాలు విరిగిపోయాయి బాబాయ్. పర్లేదు అంకుల్, నేను వెళ్ళొస్తాను. ఆగా, కూర్చో కూర్చో కూర్చో. కనీసం మంచినీళ్ళైనా ఇవ్వమ్మా. తెస్తున్నాను బాబాయ్. అయ్యయ్యో, సారీ కార్తిక్. చూసుకోవాలి కదమ్మా. వస్తాను అంకుల్. ఓకే బాబు. నాకు అర్థమైందిలే మాల్ని, నువ్వు ఇష్టపడే కార్తీక్కి సంబంధం చూడమని పని అప్పగించానని నా మీద కోపం కార్తీక్ మీద చూపించావన్నమాట. ఇంకా ఇక్కడే ఉంటే మిగిలిన నీళ్లు నా మీద పోస్తుందేమో. అమ్మో.
కదిపే ప్రతి పాము, నేను వేసే ప్రతి స్టెప్ ఎండి సీట్ కోసమే. నా గెలుపంతా ఇందులోనే ఉంది. ఒక ప్లాన్ ప్రకారం చేస్తే ఆ వీణ దగ్గరున్న పెన్ డ్రైవ్ మన చేతిలోకి వస్తుంది. అప్పుడు ఆ వీణకి మనం బెండ్ అవ్వాల్సిన పని ఉండదు. ఎస్ డాడ్. ఆ పెన్ డ్రైవ్ ఉందనే నన్ను ట్రాప్లో పడేసి తన పనులు చేయించుకొని ఇన్సల్ట్ చేసింది. రివెంజ్ తీర్చుకోవాల్సిందే. రిషి, మేనేజర్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మేనేజర్ చెప్పినట్టు జరగాలి. ఎక్కడ చూసినా మన ప్రోడక్ట్ గురించే మాట్లాడుకోవాలి. పబ్లిసిటీ పీక్స్లో ఉండేలా ప్లాన్ చేయండి. ఇంతవరకు ఎవ్వరూ ఇలాంటివి చేయలేకపోయామే అని సిగ్గుపడాలి. నేను ట్రెండ్ సెట్ చేస్తే అది ఎవరైనా అందుకోవడానికి ఒక జనరేషన్ టైం పట్టాలి. అది నా స్ట్రాటజీ మేనేజర్. అర్థమైందా? పిన్ని, తిన్నాను, నువ్వు తిను వెళ్ళి. చూసారా అది నన్ను ఎంత నీచంగా మాట్లాడుతుందో. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఎగిరెగిరి పడుతుంది. ఈ రాత్రికే ఆ దీపాన్ని నార్పబోతున్నావని వీణకి తెలీదు పాపం. రే, చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓకే రా అన్నయ్య. ఏది ఏమైనా సరే ఈ రాత్రికి మన ప్లాన్ సక్సెస్ అవ్వాలి. దాని సమస్య క్లోజ్ అవ్వాలి.